గ్రామ పంచాయతీల్లో గులాబీ కారే సవారీ చేసింది. చరిత్రను తిరగరాస్తూ అఖండ విజయం సాధిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకే దన్నుగా నిలిచారు. గడిచిన 10 ఏళ్లలో కేసీఆర్ అందించిన అద్భుతమైన పాలనా ఫలాలను మరింత పెంచేందుకు, పల్లెల్లో వాటిని పంచేందుకు బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. చంద్రశేఖరుడే విజయశేఖరుడని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రిగా అభివృద్ధి ఫలాలను నలుదిశలా ప్రజలకు పంచిపెట్టిన జ్ఞాపకాలను తలుచుకుంటూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు అండగా నిలిచింది తెలంగాణ. రాష్ట్రంలో జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడుతూ దుష్ట కాంగ్రెస్ పరిపాలనను పాతాళానికి నెట్టేసినంత పనిచేశారు. ప్రజల అవసరాలకు, పరిష్కారాలకు మధ్య పరుగులు తీసేదే పరిపాలన. ప్రజల నమ్మకాన్ని ఎన్నికల గణాంకాల్లోకి అనువదిస్తే కనిపించేదే విజయం. తాను పరిపాలించిన 10 ఏళ్లలో కేసీఆర్ ప్రజలనే నమ్ముకున్నారు. ప్రజలు కూడా ఆయన్నే విశ్వసించారు. పరస్పర నమ్మకాల అప్రహిత విజయ పరంపర మరోసారి పల్లెల్లో ద్విగుణీకృతమైంది. ఇంకా చెప్పాలంటే తెలంగాణ ఏర్పాటు నాటి నుంచి నేటి వరకు మొన్నటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మినహాయిస్తే రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఓటర్లంతా ఇంటి పార్టీగా భావించే బీఆర్ఎస్ పై అభిమానాన్ని చాటుకున్నారు. రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని, ఆయనతోనే అభివృద్ధి సాధ్యమన్న విశ్వాసాన్ని మరోసారి వ్యక్తం చేశారు. మద్దతుదారులుగా పోటీ చేసిన గెలుపు మాత్రం బీఆర్ఎస్దే అని చాటి చెప్పారు. భిన్నమైన వాతావరణం ఉండే గ్రామ పంచాయతీల్లో జరిగిన తొలి విడత ఎన్నికల్లో బీఆర్ఎస్ బంపర్ మెజార్టీ సాధిస్తోంది. ఎప్పుడైనా కష్టపడేవాడిదే ఫలితం. జనం నాడి తెలిసిన వాడే నాయకుడు. జనం మెచ్చినదే నిజమైన పార్టీ. తాజా ఫలితాల సరళి, ఓట్లు బీఆర్ఎస్ పోలైన వైనం చూస్తే కేసీఆర్ సత్తా ఏమిటో మరోసారి తేటతెల్లమైంది. ఖచ్చితంగా ఈ ఘనత ఆయనదే. ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్న విషయం మరోసారి తేలిపోయింది. ప్రతిదీ మసిపూసి మారేడుకాయ చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు జాతీయ పార్టీలు ఎన్ని కుతంత్రాలు పన్నినా పల్లె జనం కర్రు కాల్చి వాత పెట్టారు. జాతీయ పార్టీలు రాష్ట్రం నుంచి దుకాణం సర్దుకుంటే మంచిదని తేల్చి చెప్పారు. జనాన్ని నమ్ముకున్న వారికి ఎప్పుడూ విజయమేనని బీఆర్ఎస్ మరోసారి నిరూపించింది. కేసీఆర్ పాలనలో అద్భుతం, రేవంత్ పాలనలో అధ్వానం అంటూ నాడు ప్రగతి వెలుగులు, నేడు నిర్లక్ష్యపు తెగులుకు చెంపపెట్టు సమాధానం ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో పల్లెలకు హంగులు, కాంగ్రెస్ నిర్లక్ష్యం, నిర్వహణాలోపంతో కళావిహీనంగా మారిన గ్రామాలు మళ్లీ తమకు కేసీఆరే కావాలంటూ స్పష్టమైన తీర్పిచ్చారు. కాంగ్రెస్ నిర్వాకంతో జనం నోటి వెంట చీవాట్లు పెడుతూ గులాబీ కారులో సవారీ చేశారు. స్వరాష్ట్రం సిద్ధించాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ ఫలితంగా ప్రగతి బాట పట్టి కలకలలాడిన పల్లెలు నేడు కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో అధ్వానంగా మారాయి. కేసీఆర్ సర్కార్ ఎంతో తపనతో నిధులకు వెనుకాడకుండా రాష్ట్రమంతటా ప్రగతి వెలుగులు పంచితే రేవంత్ సర్కార్ కేసీఆర్ ముద్ర ఉండొద్దన్న కక్షతో వాటిపై సీతకన్ను వేయటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గాండ్రించి ఉమ్మేశారు. ఏదేమైనా తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో విరబూసిన గులాబీ పార్టీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష. అణచివేతకు గురైన ప్రజల ఆత్మగౌరవ పతాక. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే బలం, బలగం. నాడు అధికార పక్షంలో ఉన్నప్పుడైనా, నేడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా ప్రజల కోసమే బీఆర్ఎస్ జెండా పనిచేసింది. ప్రజల సంక్షేమం,
క్షేమమే ఎజెండాగా ముందుకు కదులుతోంది. ప్రజలకు ఆపదలో అండగా నిలుస్తోంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ విజయ దుందుబి.